ఓం నమో వెంకటేశాయ. స్వరాజ్యలాభపూరిత సామ్రాజ్యదాన నిరత గోవింద గోవింద. త్వయ్యర్పిత బుద్ధిరథో నమోహదా, త్వయ్యర్పిత చిత్తనదీ నరాగదా, త్వయ్యర్పిత కృత్యవిధాన భోగదా, త్వయ్యర్పిత జీవకథా విమోక్షగా అని భక్తజనమానస సరసీరుహ నివాసుడైన శ్రీనివాసుని భక్తిగా స్మరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవలసిన ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. విశాఖరుచిరాభాయ విశాఖోడు ప్రియాయ చ సుశాఖిసుమపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణామృతభరాయ విసంకటాయ వ్యాసప్రసూతశుకశౌనకసంఘటాయ సంసారవృక్షఫలభక్షరుజాంకటాయ క్షీరోదధిం మథత భాగవతం ఘటాయ అని భాగవత ప్రార్థన చేసుకుంటూ ఈరోజు మనం అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మగారు పరమాత్మను స్తుతి చేస్తున్నారు. నిర్గుణ రూపంలో ఉన్న పరమాత్మను స్తుతి చేసి చైతన్యమూర్తిగా పరమాత్మను ఒక్కసారి స్తుతి చేసి పరమాత్మ యొక్క విరాట్ రూపాన్ని స్తుతి చేయడానికి ప్రారంభించారు. 12 శ్లోకాల సమాహారంలో 6 శ్లోకాలను మనం కూడా అధ్యయనం చేసుకున్నాం. దాంట్లో భాగంగా 7వ శ్లోకంలో పరమాత్మ యొక్క విరాట్ రూపాన్ని వర్ణించవలసిన 7వ శ్లోకంలో ఇలా అంటున్నారు. శ్రోత్రాద్దిశో యస్య హృదశ్చ ఖాని ప్రజజ్ఞిరేఖం పురుషస్య నాభ్యాః ప్రాణేంద్రియాత్మాసు శరీరకేతం ప్రసీదతాన్నః స మహావిభూతిః అని. ఆ పరమాత్మ యొక్క విరాట్ రూపం నుంచి విరాట్ రూపం తాలూకు శ్రోత్రం అంటే చెవుల నుంచి దిశ దిక్కులు పుట్టుకొచ్చాయి. దిక్కులు అనే వాటిని 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. మనకు కనిపించే భౌతికంగా ఉండేటువంటి దిక్కులు, మనం వ్యవహారంలో ఉంచుకున్న దిక్కులు, ఆ దిక్కులకు అధిదేవతలైనటువంటి దిగ్దేవతలు, ఇద్దరికీ దిక్కులనే పేరు. ఈ 2 రకాల దిక్కులు శ్రోత్రాత్ ఆయన యొక్క శ్రోత్రం నుంచి పుట్టుకొచ్చినాయి. యస్య హృదశ్చ ఖాని ప్రజజ్ఞిరే ఆయన యొక్క హృదయం నుండి ఖాని ప్రజజ్ఞిరే ఈ దేహంలో ఉండేటువంటి ఛిద్రాలు, ఆయా దేహాలలో మనుష్యాది దేహాలలో ఉండేటువంటి ఖాళీలు అవన్నీ పుట్టుకొచ్చినాయి. హృదశ్చ ఖాని ప్రజజ్ఞిరే ఖం పురుషస్య నాభ్యాః ఆ విరాట్ రూపం యొక్క నాభి నుండి బొడ్డు నుండి ఖం ఆకాశం పుట్టుకొచ్చింది. మనకు చాలా పెద్దదిగా కనిపించేటువంటి ఆకాశం ఆయన యొక్క బొడ్డు నుంచి పుట్టుకొచ్చినటువంటి చిన్న ముక్క. ఖం పురుషస్య నాభ్యాః ప్రాణేంద్రియాత్మాసు శరీరకేతం ఈ ఆకాశం ఏమన్నా చిన్నదా? కాదు. పంచ ప్రాణాలకు ఇది ఆశ్రయం. ఇంద్రియ ఎన్నెన్నో శరీరాలలో ఉండేటువంటి ఎన్నెన్నో ఇంద్రియాలకు ఇది ఆశ్రయం. ఆత్మ శరీరం ఎన్నెన్నో రకాలుగా ఉండేటువంటి శరీరం, ఆ శరీరానికి ఆశ్రయం, లేదా రకరకాలుగా ఉండేటువంటి శరీరాలకు ఆశ్రయం. అసు
ఆ శరీరాలలో వేరువేరు పేర్లతో తిరుగుతూ ఉండేటువంటి ఎన్నెన్నో వాయువులకు ఆశ్రయం. నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ అనే పేర్లతో పిలువబడే ఎన్నెన్నో వాయువులకు ఆశ్రయం. శరీర ఎన్ని రకాల శరీరాలను తీసుకున్నా, ఎన్ని రకాల బుద్ధులను తీసుకున్నా వాటన్నిటికీ కూడా ఆశ్రయం. పోనీ ఆత్మ అంటే బుద్ధి అని పెట్టుకుంటే, శరీరం అంటే స్థూల శరీరం అని పెట్టుకోవచ్చు. ఆ శరీరాలన్నిటికీ కైతం ఆశ్రయంగా ఉండేటువంటిది ఈ ఆకాశం. ఆకాశం అనే ఖాళీ లేకపోతే ఈ శరీరాలకి తావు ఉండదు. అలాంటి శరీరాలన్నిటికీ, అన్ని శరీరాలకు అవకాశం ఇచ్చేటువంటి ఆకాశం ఆయన యొక్క బొడ్డు నుంచి పుట్టిన చిన్న ముక్క. అలాంటి మహావిభూతి, గొప్ప విభూతి కలిగినటువంటి సహా పరమాత్మ నా ప్రసీదతాం, మనకు ప్రసన్నుడవుగాక అని బ్రహ్మగారు ప్రార్థిస్తున్నారు. శ్రోత్రాదిశో యస్య హృదశ్చఖాని ప్రజజ్ఞిరేఖం పురుషస్య నాభ్యాః ప్రాణేంద్రియాత్మాసు శరీరకేతం ప్రసీదతాం న సమహ విభూతి అని. అంతేకాదండి, బలాన్ మహేంద్రస్త్రిదశా ప్రసాదాత్ మన్యోర్గిరీశోధిషణాద్విరించః ఖేభ్యశ్చ ఛందాంస్యుర్షయో మేఢ్రతః కః ప్రసీదతాన్న సమహ విభూతి అని కూడా ఉందండి అని చెప్తున్నారు. ఆయన యొక్క బలం నుంచి బలానికి అధిదేవత అయినటువంటి మహేంద్రుడు పుట్టుకొచ్చాడు. బలానికి అధిదేవత మహేంద్రుడు. ఆ బలానికి అధిదైవత్యం వలననే, బలానికి అధిదేవతగా ఉండటం వలననే, బలం మొత్తం ఆయన చేతుల్లో ఉండటం వలననే ముల్లోకాలను ఏలుతున్నాడు. కానీ ఆ ముల్లోకాలను ఏలే బలానికి అధిదేవత అయిన ఇంద్రుడు అసలు బలం నుంచి, ఇంకొక బలం నుంచి పుట్టుకొచ్చాడు. ఆ బలం పరమాత్మ తాలూకు విరాట్ పురుష శరీరం తాలూకు బలము. ఇంకా పరమాత్మ యొక్క స్వరూప బలం జ్ఞానబలం అని చెప్పట్లేదు, విరాట్ పురుషుడు అనేటువంటి రూపం యొక్క బలం. బలాత్ మహేంద్ర. ప్రసాదాత్ ఆయన యొక్క అనుగ్రహ బుద్ధితో త్రిదశాహ ఎప్పుడూ 3 పదుల వయస్సుతో ఉండిపోయేటువంటి దేవతలందరూ పుట్టుకొచ్చారు. త్రిదశాహ ప్రసాదాత్. ఆయన యొక్క మన్యోహం కోపం నుండి గిరీశ, కోపానికి అధిదేవత అయినటువంటి గిరీశ పరమేశ్వరుడు పుట్టాడు. మన్యోర్గిరీశ ధిషణాత్ విరించ, ఆయన యొక్క బుద్ధి నుండి విరించ బ్రహ్మగారు పుట్టుకొచ్చారు. ఆయన యొక్క బుద్ధి నుంచి బ్రహ్మగారు పుట్టుకొచ్చారు కాబట్టే ఆయన ఆలోచించినట్లుగానే ఈయన ఆలోచించి పరమాత్మ ఏ రకంగా సృష్టి చేయాలని అనుకున్నాడో ఆ రకంగా సృష్టి చేస్తున్నారు. ధిషణాద్ విరించ ఖేభ్యశ్చ ఛందాంస్యర్షయ. ఆయన శరీరంలో ఉండేటువంటి రంధ్రాలు, స్వేదరంధ్రాలు అనుకోవచ్చు, లేదా శరీరంలో ఉండేటువంటి అక్కడక్కడ ఉండే ఖాళీలు అనుకోవచ్చు, వాటన్నిటి నుండి ఛందాంసి వేదాలన్నీ పుట్టుకొచ్చినాయి. ఆయన శరీరంలో విరాట్ పురుషుడు యొక్క శరీరంలో ఎన్ని స్వేదరంధ్రాలు ఉంటాయో అన్ని వేదాలు ఉన్నాయి. అనంతావై వేద. ఆ అనంతమైన వేదాలన్నీ కూడా ఆయన శరీర రంధ్రాల నుండి పుట్టుకొచ్చాయి. ఆ వేదాలను దర్శించినటువంటి మంత్రద్రష్టలైన మహర్షులు కూడా అవే రంధ్రాల నుంచి పుట్టుకురావటం అనేది మరొక విశేషం. ఖేభ్యశ్చ ఛందాంసి ఋషయ. మేఢ్రత కహ. ఆయన ప్రజననాంగం నుండి ప్రజాపతి గారు పుట్టుకొచ్చారు. మేఢ్రత కహ. అలాంటి మహావిభూతి, ఇంతమందికి ఇన్ని విశేషాలకు పుట్టుకొనిచ్చినటువంటి మహావిభూతి కలిగినటువంటి సహా ఆ పరమాత్మ ప్రసీదతాం నః, మన యందు ప్రసన్నుడవుగాక అని బ్రహ్మగారు ప్రార్థిస్తున్నారు. బలాన్ మహేంద్రస్త్రిదశా ప్రసాదాత్ మన్యోర్గిరీశోధిషణాద్విరించ ఖేభ్యశ్చ ఛందాంస్యర్షయో మేఢ్రతః కః ప్రసీదతాన్న సమః విభూతి. శ్రీర్వక్షసః పితరశ్ఛాయయాసన్ ధర్మస్తనాదితరతః ఇతరః పృష్ఠతోభూత్ ద్యౌర్యస్య శీర్షోప్సరసో విహారాత్ ప్రసీదతాన్న సమః విభూతి అని అంటున్నారు. శ్రీర్వక్షస, ఆయన వక్షస్థలం నుండి శ్రీ లక్ష్మీదేవి పుట్టుకొచ్చింది. ఎక్కడి నుంచి పుట్టానో అక్కడే ఉండటం నయం కదా అని అనుకుని అక్కడే ఉండిపోతోంది కూడాను ఆవిడ. శ్రీర్వక్షస. పితరః ఛాయయా ఆసన్, ఆయన నీడ నుండి
పితృదేవతలు పుట్టుకొచ్చారు. ధర్మస్తనాత్ ఆయన యొక్క స్తన ప్రదేశం నుండి, అంటే ముందుకు కనిపించేటువంటి భాగం నుండి ధర్మం పుట్టింది. ఇతర పృష్ఠత, ధర్మం కంటే భిన్నంగా ధర్మానికి విరుద్ధంగా ఉండేటువంటి అధర్మం ఇతర పృష్ఠత, ఆయన వీపు నుంచి పుట్టుకొచ్చింది. అధర్మం కూడా ఆయన నుంచే పుట్టుకొచ్చింది. ధర్మస్తనాత్ ఇతర పృష్ఠత అభూత్. ద్యౌర్యస్య శీర్ష, ఆయన తలకాయ నుండే ద్యౌహు ద్యులోకం లేదా ఆకాశంలోని పైభాగం పుట్టుకొచ్చింది. అప్సరస విహారాత్, ఆయన యొక్క క్రీడ లేదా ఆయన యొక్క అడుగు అందంగా వేయటం అనే అంశం నుంచి అప్సరసలు, అందమైన అప్సరసలు పుట్టుకొచ్చారు. అలాంటి ఇన్ని విశేషాలకు, ఇంతమంది గొప్పవాళ్లకు జన్మనిచ్చినటువంటి మహావిభూతి కలిగిన సహా ఆ పరమేశ్వరుడు ప్రసీదతాం నః, మనకు ప్రసన్నుడవుగాక అని బ్రహ్మగారు ప్రార్థిస్తున్నారు. శ్రీర్వక్షస పితరశ్ఛాయయాసన్ ధర్మస్తనాదితర పృష్ఠతో భూత్ ద్యౌర్యస్య శీర్షోప్సరసో విహారాత్ ప్రసీదతాం నః సమః విభూతి అనే ఈ శ్లోకంలో. ఎలాగో అధర్మం అనేది పరమాత్మ నుండే పుట్టుకొచ్చిందన్నారు కదా, పరమాత్మ ప్రసాదంగా అధర్మాన్ని ఉంచేసుకోవచ్చు. హాయిగా అధర్మం చేసినప్పుడల్లా అది కూడా పరమాత్మే పుట్టించాడు. అధర్మం కనుక మనం చేయకూడదు అని అనుకుంటే పరమాత్మ ఎందుకు పుట్టించాలి, పరమాత్మ ఇలా ఎందుకు చేయాలి అనే మాటలు మాట్లాడడానికి శ్లోకం కాదు. అధర్మం వీపు లాంటిది, కనిపించకూడదు, మన చెయ్యి అందకూడదు సరిగ్గాను, దాన్ని ఆచరించకూడదు అని చెప్పటానికే ఇది. పరమాత్మకే ఇష్టం లేనిది, పరమాత్మే వెనక వైపు ఉంచేసుకున్నది. కానీ జీవుల యొక్క సంస్కారాల వలన, జీవులు చేసుకున్నటువంటి అవిద్యామయమైన క్రియల వలన ఇలాంటి అధర్మం పుట్టుకొస్తే ఆ పుట్టుకొచ్చిన అధర్మాన్ని ఆయన వారించడం లేదు. వారించే పని జీవులకే అట్టిపెట్టేశాడు. అధర్మాన్ని జీవులే వారించుకుని జీవులే లేకుండా చేసుకోవాలి అనే అభిప్రాయాన్ని ఉంచాడు అనే అభిప్రాయంతోనే ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవాలి. పరమాత్మ ప్రసాదం మిగతా అంతా, కానీ అధర్మం మాత్రం పరమాత్మ ప్రసాదం కాదు అని అర్థం చేసుకోవాలి. ఇది కాక విప్రోముఖం బ్రహ్మచయస్య గుహ్యం రాజన్య ఆసీద్ భుజయోర్బలంచ ఊర్వోర్విడోజోంఘ్రి రవేదశూద్రౌ ప్రసీదతాన్నః సమః విభూతి అని పై శ్లోకంలో చెప్తున్నారు. ఆ విరాట్ పురుషుడు యొక్క ముఖం నుంచి విప్రహ వేదాధ్యయనం చేసినటువంటి బ్రాహ్మడు జన్మించాడు. వేదాధ్యయన ప్రధానంగా ఉండవలసిన బ్రాహ్మడు జన్మించాడు. విప్రోముఖం బ్రహ్మచ యస్య గుహ్యం, ఆయన యొక్క గుహ్య పదార్థంలో లేదా ఆయన సృష్టిలో గుహ్యాతి గుహ్యమైన పదార్థాలలో ఉండేటువంటి ఈ వేదం, లేదా ఆయన సృష్టిలో గుహ్యమైన విషయాలన్నిటినీ తెలియచేసేటువంటి వేదం ఈ బ్రాహ్మణుడికి ప్రధానంగా ఆధికారికంగా సమర్పించబడింది. యస్యచ బ్రహ్మ గుహ్యం. సింపుల్గా చెప్పుకోవాలి అంటే గుహ్యార్థ ప్రతిపాదకమైనటువంటి వేదం ఈ బ్రాహ్మణుడు అధ్యయనం చేయాలి అనే తీరులో బ్రాహ్మణుడు యొక్క జన్మ కలిగింది. అలాంటి విప్రోముఖం బ్రహ్మచ యస్య గుహ్యం, బ్రాహ్మణుడు ఈయన ముఖం నుంచి పుట్టాడు. రాజన్య ఆసీద్ భుజయోర్బలంచ, బలాన్ని ప్రధానంగా చేసుకున్నటువంటి క్షత్రియ జాతి రాజన్య. భుజయోహో, భుజాల నుండి పుట్టాడు. ఆ క్షత్రియుడికి కావలసినటువంటి బలం కూడా అదే భుజాల నుండి పుట్టుకొచ్చింది. రాజన్య ఆసీత్ భుజయోహో బలంచ. ఊర్వోర్ విట్ ఓజహ, ఆయన యొక్క రెండు తొడల నుండి విట్ వైశ్యజాతి పుట్టుకొచ్చింది. దాంతోపాటు ఓజహ, మనుషులందరికీ కావలసినటువంటి పరుగెత్తే శక్తి లేదా నడిచే శక్తి అనేటువంటి ఓజస్సు కూడా ఆ ఊర్వల నుండే పుట్టుకొచ్చింది. ఊర్వోర్ విట్ ఓజహ. అంఘ్రి అవేద శూద్రౌ, ఆయన పాదాల నుండి అంఘ్రి
అవేద శూద్రౌ, వేద ప్రతిపాద్యాలు కానీ వేదంలో చెప్పబడిన క్రియలు కాక మిగతా క్రియలన్నీ పుట్టుకొచ్చినాయి. లౌకికమైన క్రియలు, నడవటము, పరిగెత్తటము, లేకపోతే తినటము, తిన్న తర్వాత త్రేంచటము, ఇలాంటి పనులన్నీ కూడా వేద ప్రతిపాద్యాలు కానీ లౌకికమైన క్రియలన్నీ ఆయన పాదాల నుండి పుట్టుకొచ్చినాయి. పనిలో పని శూద్రజాతి కూడా ఆ పాదాల నుండి పుట్టుకొచ్చింది. అలాంటి మొత్తం ఈ సృష్టిలో ఉండే 4 వర్ణాలకు, ఆ 4 వర్ణాలకు కావలసినటువంటి 4 వర్ణాల వారికి ప్రత్యేకంగాను, 4 వర్ణాల వారికి అందరికీ కావలసినటువంటి క్రియలను, బలాలను, వీటన్నిటినీ పుట్టించినటువంటి మహావిభూతి, గొప్ప విభూతి కలిగినటువంటి సహా ఆ పరమాత్మ ప్రసీదతాం నః, మనకు ప్రసన్నుడవుగాక అని బ్రహ్మగారు ప్రార్థిస్తున్నారు. విప్రోముఖం యస్య చ బ్రహ్మచ యస్య గుహ్యం రాజన్య ఆసీద్ భుజయోర్బలంచ ఊర్వోర్విడోజోంఘ్రిరవేద శూద్రౌ ప్రసీదతాన్నః స మహావిభూతి అని. లోభోధరాత్ ప్రీతిరుపర్యభూద్యుతి నస్తః పశవ్యస్పర్శేన కామః భ్రువోర్యమః పక్ష్మభవస్తు కాలః ప్రసీదతాన్నః స మహావిభూతి అని అంటున్నారు. ఆయన యొక్క అధరాత్, క్రింది పెదవి నుండి లోభం పుట్టుకొచ్చింది. అలాగే ప్రీతి కూడా పుట్టింది. ఉపరి అభూత్ ద్యుతి, ఆయన పై పెదవి నుండి ద్యుతి, కాంతి, అందం లాంటి భావం అది పుట్టుకొచ్చింది. నస్తః పశవ్యః, ఆయన నాసికాపుటాల నుండి, ఆయన యొక్క ముక్కురంధ్రాల నుండి నస్తః పశవ్యః, పశువులకు హితమైనటువంటి క్రియాకలాపం అంతా పుట్టింది. నస్తః పశవ్యః. స్పర్శేన కామః, ఆయన యొక్క స్పర్శ నుండి కామః, కోరిక అనేది పుట్టుకొచ్చింది. భ్రువోర్యమః, ఆయన యొక్క కనుబొమ్మల మధ్య నుండి యముడు పుట్టుకొచ్చాడు. భ్రువోర్యమః. పక్ష్మభవస్తు కాలః, ఆయన విరాట్ పురుష రూపంలో ఇలా కళ్ళు ఇలా ఒక్కసారి మూసి తెరిస్తే ఆయన కనురెప్పల నుండి కాలం అనేది పుట్టుకొచ్చింది. పక్ష్మభవస్తు కాలః. అలాంటి మహావిభూతి, గొప్ప విభూతి కలిగినటువంటి సహా పరమాత్మ ప్రసీదతాం నః, మనకు ప్రసన్నుడవుగాక అని బ్రహ్మగారు అంటున్నారు. లోభోధరాత్ ప్రీతిరుపర్యభూద్యుతి నస్తః పశవ్య స్పర్శేన కామః భ్రువోర్యమః పక్ష్మభవస్తు కాలః ప్రసీదతాం నః స మహావిభూతి అనే ఈ శ్లోకంలో. ఇన్నెందుకు, ఇన్ని రకాలుగా చెప్పుకోవడం ఎందుకు, ఒక్కొక్కటి లిస్ట్ అవుట్ చేసుకుంటూ ఉంటే ఎప్పటికి ఆగేను. అందువల్ల ద్రవ్యం వయః కర్మగుణాన్ విశేషం యద్యోగమాయా విహితాన్ వదంతి యద్దుర్విభావ్యం ప్రబుధాపబాధం ప్రసీదతాన్నః స మహావిభూతి అని చెప్పుకోవటం మంచిది అని అంటున్నారు. ద్రవ్యం, ఈ సృష్టిలో ఉండేటువంటి ద్రవ్యజాతం, ఈ సృష్టిలో ఉండేటువంటి ద్రవ్యాలన్నీ ఆ పరమాత్మ నుండే పుట్టాయి. వయః, ఆ సృష్టిలో ఉండే ద్రవ్యాలకు ఉండేటువంటి వయస్సు అంటే కాలం అక్కడి నుంచే పుట్టింది. ద్రవ్యం వయః. కర్మ, ఈ సృష్టిలో ఉండే ద్రవ్యాల ద్వారా వచ్చేటువంటి క్రియలు అక్కడి నుంచే వచ్చినాయి. గుణాన్, ఈ సృష్టిలో ఉండేటువంటి గుణాలు, ఆ పదార్థాల తాలూకు గుణాలు అవన్నీ కూడా అక్కడి నుంచే వచ్చినాయి. విశేషం ఇంతెందుకు, మొత్తం భౌతికమైన ప్రపంచం మొత్తం కూడా అక్కడి నుంచే వచ్చింది. అక్కడి నుంచే వచ్చింది అంటే పరమాత్మ సాక్షాత్ కారణమైపోతే ఆయన యొక్క నిర్విశేష రూపం కదిలిపోయినట్లు అవుతుంది కదా. అంటే కాదు, యద్యోగమాయా విహితాన్ వదంతి, ఆయన తాలూకు యోగమాయ, ఆ యోగమాయ ద్వారా ఇవన్నీ కలిగినాయి అని పెద్దలు చెప్తారు. యద్యోగమాయా విహితాన్ వదంతి ద్రవ్యం వయః కర్మ గుణాన్ విశేషం. అలాంటి పరమాత్మ యత్ దుర్విభావ్యం, ఆలోచించి చూస్తే తొందరపడే అందదు. ఆలోచించి చూస్తే ఆయన యొక్క రూపం అనేది మనసుకు తెలిసిపోతుంది అని లేదు. దుర్విభావ్యం, ఎందుకంటే
ఒకవైపు ఆయన నుంచే అన్నీ పుట్టుకొచ్చినాయని చెప్తాము, ఇంకోవైపు ఆయనకేం సంబంధం లేదంటాము. ఒకవైపు ఆయన్నే కారణంగా లక్షణంతో సహా చెప్తాము, 12 శ్లోకాలు 15 శ్లోకాలు చెప్తాము. మరొక వైపు ఆయనకి యోగమాయకి సంబంధమే లేదు, కానీ యోగమాయ ద్వారా ఇవన్నీ వచ్చినాయి, యోగమాయను ఆయన చేతిలో పట్టుకొచ్చున్నాడు అని చెప్తాము. కాబట్టి దుర్విభావ్యం, తొందరగా బుద్ధికి అందడు. ప్రబుధాపబాధం, అందుకనే చాలా పెద్ద పెద్ద పండితులు మహాజ్ఞానవంతులు ఆలోచించి ఇవన్నీ కలిసి రావట్లేదు అని అపబాధ. అసలు ఆయన లేడంటే పోలా, అసలు ఇలాంటి పరమాత్మ ఉన్నాడు అని మనం ఒప్పుకోవద్దు అని తోసేస్తూ కూడా ఉంటారు. మహామేధావులు, తెలివి ఎక్కువైన వాళ్ళు ఈ పనులు చేస్తారు. ప్రబుధాపబాధం. వాళ్ళైనా కాస్త కామన్ సెన్స్తో చూసి అసలు నిర్విశేషం అంటే ఏంటి, సవిశేషం అంటే ఏంటి, నిర్విశేషాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, నిర్విశేషంలో ఊరికనే ప్రశ్నలు వేసేయకుండా ప్రశ్నలు ఏదో సంధించాము, ప్రశ్నలు సంధించడం ద్వారా మనం తెలివైన వాళ్ళము అని అనుకోకుండా అసలు నిర్విశేషం అంటే ఏంటి, దాని తాత్పర్యం ఏంటి అని అర్థం చేసుకుంటే అందుతుందేమో. అలా కాకుండా మేము చాలా తెలివైన వాళ్ళము, మేము ప్రశ్నలు వేసేస్తే ఎవరు సమాధానాలు చెప్పలేము అనే ప్రబుద్ధులు ఉంటారు కదా, వాళ్ళకైతే లేదు అనుకోవటమే, ఇలాంటి నిర్విశేషమైన పరమాత్మ లేదు అని అనుకోవటమే అనే స్థాయిలో ఉంటాడు. ప్రబుధాపబాధం. అలాంటి మహావిభూతి, గొప్ప విభూతి కలిగిన, విభూతి ఉందో లేదో తెలియని విభూతి మొత్తం ఈ రూపమే కానే కాదు, విభూతి యోగమాయా రూపం అన్నట్లు ఉండేటువంటి ఆ పరమాత్మ సహా నః ప్రసీదతాం, మనకు ప్రసన్నుడవుగాక అని బ్రహ్మగారు ప్రార్థిస్తున్నారు. ద్రవ్యం వయః కర్మగుణాన్ విశేషం యద్యోగమాయా రచితాన్ వదంతి యద్యోగమాయా విహితాన్ వదంతి యద్దుర్విభావ్యం ప్రబుధాపబాధం ప్రసీదతాన్న సమహా విభూతి అనే ఈ శ్లోకంలో. ఇంతవరకు విరాట్ పురుష రూపం 12 శ్లోకాలలో చెప్పాం కదా. విరాట్ పురుష రూపం చెప్తే అంతవరకే అనుకుంటారు, మొదలు చెప్పిన నిర్విశేష రూపాన్ని మర్చిపోతారు. అలా మర్చిపోకూడదు అనే అభిప్రాయంతో మళ్ళీ ఇంకొకసారి పై శ్లోకంలో నిర్విశేష రూపాన్ని చెప్తున్నారు. నమోస్తు తస్మా ఉపశాంత శక్తయే స్వరాజ్యలాభ ప్రతిపూరితాత్మనే గుణేషు మాయారచితేషు వృత్తిభిః నసజ్జమానాయ నభస్వదూతయే అని. నమోస్తు, ఆయనకు పెద్ద దండం అండి, పెద్ద దండం. ఎందుకంటే శక్తి ఇంతవరకు ఆయన శక్తులను గురించి చెప్పుకుంటూ వచ్చాము. నిజానికి తస్మై ఉపశాంత శక్తయే నమోస్తు. ఈ శక్తులేవి ఆయనకు అక్కర్లేదు, ఈ శక్తులతో వేటితోనూ పని లేదు, ఈ శక్తులన్నిటినీ పక్కన పెట్టి హాయిగా కూర్చున్నటువంటి వాడు ఆయన. నమోస్తు తస్మా ఉపశాంత శక్తయే. హాయిగా ఇలా కూర్చున్నాడు. స్వరాజ్యలాభ ప్రతిపూరితాత్మనే. ఆయన స్వరాజ్యం, మరొక వస్తువు లేదు, మరొక భావం లేదు, మరొక విషయమే లేదు అనే స్థాయిలో ఉండేటువంటి స్వరాజ్యం, అద్వితీయ ప్రపంచం. ఆ స్వరాజ్యం అనే దాని యొక్క లాభం ద్వారా, స్వరాజ్యం అనేటువంటి పరమ సుఖం తాలూకు లాభం ద్వారా ఆయన ప్రతిపూరితాత్మనే, మొత్తం నిండిపోయి ఉన్నాడు. ఎవరికైనా అధికారం మీద ఆసక్తి ఉంటే అధికారాన్ని నువ్వు మరొకడు పంచుకోండి అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఏమంటారు? నేనొక్కడనే అధికారిని అవ్వాలి. ఆ అధికారం అనేది చిన్న గ్రామం మీద అవ్వచ్చు, పెద్ద నగరం మీద అవ్వచ్చు, ఒక జిల్లా మీద అవ్వచ్చు, లేకపోతే ఒక రాజ్యం మీద అవ్వచ్చు, లేదా మొత్తం భూమి మొత్తం అవ్వచ్చు, కుదిరితే సృష్టి మొత్తం కూడా కావచ్చు. ఆశకేమీ అంతులేదు కాబట్టి మొత్తం అన్నిటి మీద నా ఒక్కడిదే అధికారం ఉండాలి, అప్పుడే నడుస్తుంది అని అనుకుంటారు. అంతే కదా. నేను కాక మరొక వ్యక్తి కనుక అధికారంలో ఉంటే, నేను కాక మరొక వ్యక్తి కూడా అధికారం చెలాయిస్తూ ఉంటే అధికారం ఎలా సవ్యంగా సాగుతుంది అని అంటారు కదా. దాన్నే పరమాత్మ, నేను కాక మరొక వ్యక్తి ఉంటే, ఆత్మస్వరూపం కాక ఇంకొక వస్తువు ఉంటే అధికారం ఎక్కడ సాగుతుంది? ఆత్మస్వరూపం కాక రెండో వస్తువు అనేది ఉంటే, ఆ వస్తువు అనేది రెండో వస్తువు ఆత్మస్వరూపాన్ని అడ్డుకుంటూ ఉంటే, ఆత్మస్వరూపానికి దానికి ఎక్కడో ఒక చోట ఢీ కొట్టడం అనేది కనుక జరిగితే ఆత్మ వ్యాపకం ఎలా అవుతుంది? ఆత్మస్వరూపం స్వరాజ్యంతో ఎలా ఉంటుంది? రెండో వస్తువుతో సంబంధం లేనటువంటి ప్రపంచమే, రెండో వస్తువుతో సంబంధం లేనటువంటి నిర్విశేషత్వమే అసలు సిసలు స్వరాజ్యం.
ఆ స్వరాజ్యమే నిజమైనటువంటి ఆనందం. రెండో వస్తువు వచ్చిందా అది దుఃఖాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి ఆ దుఃఖంతో సంస్పర్శం లేని రెండో వస్తువుతో సంస్పర్శం లేనటువంటి ఆ స్వరాజ్య ఆనందం అనేది ఆయనకి దొరికింది. దాంతో ప్రతిపూరిత ఆత్మనే ఆయన మొత్తం నిండిపోయి ఉన్నాడు. ఆయనకు అసలు ఖాళీనే లేదు. వేరే దుఃఖం రావటానికో లేదో వస్తువు రావటానికో ఆయనకి ఖాళీ అనేదే లేదు. ప్రతిపూరిత ఆత్మనే. అలాంటి ఈ పరమాత్మ గుణేషు మాయారచితేషు మీరే చెప్పినట్లుగా ఈ సృష్టి మొత్తానికి కారణమవుతున్నాడు కదా. మాయ ద్వారా కావచ్చు, మాయ ద్వారా కారణమవుతున్నాడు కదా. మాయ ద్వారా ఈ సృష్టి జరిగితే మాయలో ఉండేటువంటి గుణాలు, మాయారచితేషు మాయలో భాగంగా ఉండేటువంటి గుణాలు ఎన్నెన్నో విశేషాలను చేస్తూ ఉంటే ఆ విశేషాలతో సంబంధం కలిగి ఉంటాడా లేడా? కలిగి ఉండడు. న సజ్జమానాయ ఏ వస్తువుతోనూ సంబంధం కలిగి ఉండడు. ఆ వస్తువుతో సంబంధం కలిగి ఉండేవాడు జీవుడు. ఆ తంటాలేవో జీవులు పడతాడు. కానీ ఈ పరమాత్మ మాత్రం ఏ వస్తువుతోనూ ఏ మాయా వస్తువుతోనూ సంబంధాన్ని కలిగి ఉండడు. న సజ్జమానాయ. మరి పరమాత్మ అంతా ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడంటారు, కానీ ఏ వస్తువుతో సంబంధం లేనివాడంటారు, కారణం అంటారు, సంబంధం లేదంటారు. ఇదిలా కుదురుతుంది అంటే బ్రహ్మగారు అంటున్నారు నభస్వదూతయే. నభస్వాన్ అంటే వాయు, వాయురివ లీలా ఊతి లీలా యస్య సహ నభస్వత లీలా ఇవ లీలా యస్య సహ నభస్వదూతి అని అంటున్నారు. వాయువు ప్రతి చోట ఉంటుంది కదా, అన్ని చోట్ల వాయువు ఉంటుంది. కానీ ఏ వస్తువుతోనైనా వాయువుకి సంబంధం ఉందా? లేదు. ఆ వస్తువు గనక దుర్వాసన కొట్టే వస్తువు అయితే దాని మీద నుంచి ప్రవహించేటప్పుడు దుర్వాసన ఉన్నట్లుగా వస్తుంది. కానీ కొంత దూరం ప్రవహిస్తే ఈ దుర్వాసనను వదిలిపెట్టి ఇంకో సువాసనను తీసుకుంటుంది. ఎక్కడ ఏ వాసన లేకపోతే ఆ వాసన లేకుండా ఉంటుంది. అసలు వస్తువులతో సంబంధం లేకుండా తన మానాన తాను మొత్తం తిరుగుతూనే ఉంటుంది. సదాగతి అని కదా పేరు వాయువుకి. ఎప్పుడూ తిరుగుతూ ఉండేటువంటి వాయువు ఏ వస్తువుతోనూ సంబంధం కలిగి ఉండదు. ప్రతి వస్తువులోనూ ప్రతి చిన్న 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 రంధ్రాల్లోకి వెళ్ళగలిగినటువంటి వాయువు. ఆకాశం అంటే చిన్న ఖాళీ అనేది దొరికితే అందులోకి దూరిపోయేటువంటి వాయువు. ఎక్కడ పడితే అక్కడే ఉండేటువంటి వాయువు ఏ వస్తువుతోనూ సంబంధం కలిగి ఉండదు. దాని వ్యాప్తికి ఏమీ లోపం లేదు, అలాగని ఏ వస్తువుతోనూ సంబంధం లేదు. అలాగే పరమాత్మకు కూడా ఏ వస్తువుతోనూ సంబంధం లేదు, ఆయన వ్యాప్తికి ఏమాత్రం భంగం లేదు అని బ్రహ్మగారు చెప్తున్నారు. నమోస్తు తస్మా ఉపశాంతశక్తయే స్వరాజ్యలాభ ప్రతిపూరితాత్మనే గుణేషు మాయారచితేషు వృత్తిభిః న సజ్జమానాయ నభస్వదూతయే అని. సరే, సగుణంగా మధ్యలో చెప్పి మొదలు నిర్గుణంగా చివరికి నిర్గుణంగా చెప్పారు. బాగా స్తుతి బాగుంది. ఇంతకీ మీరు చెప్పదలుచుకున్నది ఏంటి అని అడిగితే సత్వన్నోదర్శయాత్మానం అస్మత్ కరణగోచరం ప్రపన్నానాంది దృక్షూణాం సస్మితంతే ముఖాంబుజం అని చెప్పదలుచుకున్న మాట చెప్పాను. ఇలాంటి వాడివి నువ్వు సత్వం, నేను చెప్పిన 12+ శ్లోకాలలో చెప్పినటువంటి రూపంలో ఉన్నవాడివి. అందువల్ల నహ మాకు దర్శయ ఆత్మానం, నీ యొక్క ఏదో ఒక రూపాన్ని చూపించు. సత్వన్నో దర్శయ ఆత్మానం, ఏదో ఒక రూపాన్ని అంటే నిర్విశేష రూపాన్ని చూపించు అని ఇప్పుడు ప్రార్థించలేం కదా. అందువల్ల అస్మత్ కరణ గోచరం, మా ఇంద్రియాలకు గోచరించేటువంటి రూపాన్ని చూపించు. అస్మత్ కరణ గోచరం దర్శయ. ప్రపన్నానాం, నీకు భక్తులమై ఉన్నాము లేదా నిన్ను శరణు వేడి ఉన్నాము. దిదృక్షూణాం, నిన్ను చూడాలని కోరుకుంటున్నాము. అందువల్ల సస్మితం, చిరునవ్వుతో కూడిన తే నీ యొక్క ముఖాంబుజం, ముఖమనేటువంటి తామర పువ్వుని, తామర పువ్వులాగా అందంగా చల్లగా నవ్వుతూ ఉండేటువంటి ముఖాన్ని, వికసించి ఉన్న నీ ముఖాన్ని మాకు చూపించు. ఇదే నేను చెప్పదలుచుకుంది అని బ్రహ్మగారు అన్నారు. సత్వన్నో దర్శయాత్మానం అస్మత్ కరణగోచరం ప్రపన్నానాం దిదృక్షూణాం సస్మితం తే ముఖాంబుజం తైస్తై స్వేచ్ఛాధృతైరూపై కాలే కాలే స్వయం విభో కర్మ దుర్విషహం ఎన్నో భగవాంస్తత్ కరోతి. పనిలో పని నిన్ను ఎందుకు చూడదలుచుకున్నామని కూడా చెప్పేస్తాం. నువ్వు తైస్తై ఆయా స్వేచ్ఛాధృతై, నీ ఇచ్ఛతో నీ స్వేచ్ఛతో
నువ్వు రూపాలను ధరించి రూపై ఆ రూపాలతో కాలే కాలే ఆయా కాలాలలో స్వయం నియంత్రణ నువ్వే విభో ఓ విభువా దుర్విషహం కర్మ యత్ నః మేము చేయలేని మేము సహించలేనంత కర్మలను చేస్తూనే ఉన్నావు కదా. మేము చేయలేని పనులు ఏమైనా ఉంటే వాటిని చేస్తూనే ఉన్నావు కదా. భగవాన్ తత్కరోతి సమర్థుడమైనటువంటి నువ్వు చేస్తూనే ఉన్నావు కదా. చేస్తూనే ఉన్నావు కాబట్టి ఇప్పుడు కూడా అలాంటి పని చేయవలసిన సందర్భం ఒకటి వచ్చింది అనేది దాని వెనకాల ఉండే మోటో. తైస్తై స్వేచ్ఛాధృతై రూపై కాలే కాలే స్వయం విభో కర్మ దుర్విషహం యన్నో భగవాంస్తత్కరోతి. అదేమయ్యా నన్ను నిర్విశేషంగా చెప్పావు, నిర్విశేషమూర్తివి నువ్వు అని అన్నావు. అదే సమయంలో నన్ను పనులు చేయమంటున్నావు. నిర్విశేషంగా ఉండే నేను పనులు ఎందుకు చేస్తానయ్యా అని అడిగితే దానికి బ్రహ్మాండమైన సమాధానం చెప్తున్నాడు బ్రహ్మగారు. క్లేశభూరి అల్పసారాణి కర్మాణి విఫలాని చ దేహినాం విషయార్థానాం న తథైవ అర్పితం త్వయి. నువ్వు చెప్పింది నిజమే. పనులు చేయటం అనే మాట వస్తే లేదా కర్మలు చేయటం కర్మలకు పాల్పడటం అనే మాట వస్తే దాంట్లో ఎంతో కొంత క్లేశం అనేది ఉంటుంది, ఫలితం అనేది తక్కువగా ఉంటుంది. క్లేశభూరి అల్పసారాణి క్లేశం అనేది ఎక్కువగా ఉండి ఫలితం తక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. క్లేశభూరి అల్పసారాణి. ఒక్కొక్కప్పుడు కర్మాణి విఫలాని చ ఆ కర్మలు పూర్తిగా విఫలమైపోవచ్చు, పూర్తిగా అసలు ఫలితం లేకుండా ఉండవచ్చు. కర్మాణి విఫలాని చ ఎవరికి అంటే దేహినాం దేహాన్ని పట్టుకుని వెళ్ళాడే వాళ్ళకి, విషయార్థానం ఎప్పుడు విషయాల మీదే యావ ఉండేటువంటి వాళ్ళకి, విషయాలతో దెబ్బలు తినేటువంటి వాళ్ళకి. కాబట్టి ఆ దృష్టితో చూసినప్పుడు కర్మలు క్లేశభూరిని అల్పసారాన్ని విఫలాన్ని లేదా విషయార్థిని పెంచేటువంటివి అనే మాట వాస్తవం. కానీ న తథైవ అర్పితం త్వయి నీకు సమర్పణ చేసే మాట అయితే, నీకు సమర్పణ చేసేస్తే కర్మలని ఈ క్లేశభూరి అల్పసారాణి అనే మాట లేదు కదా. క్లేశాలు ఎక్కువగా ఉన్నాయి, ఫలితం తక్కువగా ఉంది, విఫలం లేదా విషయార్థి ఇలాంటివేమీ లేవు కదా. నతథైవ అర్పితం త్వయి. కాబట్టి నీకు సమర్పణ చేసేస్తేనే కర్మల యొక్క దుష్ఫలితాలు పోతాయి అని అంటూ ఉంటే, నీకు సమర్పణ చేసినటువంటి కర్మలే జీవులను బాధలు పెట్టవు అని అంటూ ఉంటే, నువ్వు చేసేటువంటి కర్మలు తప్పు ఎందుకు అవుతాయి? నువ్వు కర్మలను చేస్తే నీ యొక్క నిర్విశేషత్వానికి భంగం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి దానికి దీనికి విరోధమేమీ లేదు అని బ్రహ్మగారు చెప్పేశారు. పనిలో పని మేము నిన్ను ప్రార్థిస్తున్నాం కదా, నిన్ను ప్రార్థించటం అనేది నీకే సమర్పణ చేసినటువంటి ఈ కర్మ, నిన్ను ప్రార్థించడం అనే కర్మ కూడా నీకే సమర్పించేసేసుకుంటే ఇందులో మాకేమి ఇబ్బంది ఉండదు అని కూడా చెప్తున్నారు. క్లేశభూరి అల్పసారాణి కర్మాణి విఫలాని చ దేహినాం విషయార్థానం. వాళ్ళకవి నతథైవ అర్పితం త్వయి. ఈ ప్రార్థనతో సహా మా కర్మలన్నీ నీకు సమర్పించేసేస్తే మాకేదో విఫలమైపోతుంది, నిన్ను ప్రార్థించడం విఫలంగా మారిపోతుంది, లేదా ఎక్కువ క్లేశము దానికి ఫలితం తక్కువగా ఉంటుంది అనేలాంటి సమస్యలు ఇందులో రానే రావు అని కూడా చెప్పేస్తున్నారు. దాన్నే మళ్ళీ ఇంకా వివరంగా పై శ్లోకంలో అంటున్నారు. నావమః కర్మకల్పోపి విఫలా ఈశ్వరార్పిత కల్పతే పురుషస్యైష సహ్యాత్మా దయితో హిత అని. అవమః చాలా చిన్న స్థాయి కర్మ అయినా, కర్మ కల్పోపి అసలు పూర్తి స్థాయి కర్మ కానే కాదు, అది కర్మలాంటిది అన్నట్లున్న ఈశ్వరార్పిత పరమేశ్వరుడికి కనుక సమర్పణ చేసే మాట అయితే, పరమేశ్వరార్పణ బుద్ధితో గనక చేసే మాట అయితే న విఫలాయ, అది వైఫల్యానికి గురి కాదు, అది విఫలం కాదు. నావమః కర్మకల్పోపి విఫలాయ ఈశ్వరార్పిత కల్పతే పురుషస్యైష. ఆ పురుషుడికి సమర్పించినటువంటి కర్మ, ఆ కర్మ కల్పతే చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. సహ్యాత్మా దయితో హిత.
ఆ కర్మలను స్వీకరించేటువంటి పరమాత్మ దయిత, అందరి మీదే ప్రేమ ఉన్నవాడు, హిత, అందరికీ హితమైనటువంటి వాడు, అందరికీ హితమైనవాడు, అందరి మీద ప్రేమ ఉన్నవాడు. అలాంటి పరమాత్మకు గనక చిన్నపాటి కర్మలను సమర్పించుకున్నా, ఏ చిన్న ప్రార్థనైనా, ఏ చిన్న పనైనా, ఏ చిన్న సత్కర్మైనా సరే ఆయనకు సమర్పించుకుంటే దాని తాలూకు ఫలితం రాదు అనే సందేహం పుట్టనే పుట్టదు. ఎందుకంటే ఆయన హితుడు, అందరికీ హితుడు, అందరికీ ప్రియమైనటువంటి వాడు. ఆయనకి సమర్పించడమే అందరికీ విధి అని బ్రహ్మగారు అంటున్నారు. నావమః కర్మకల్పోపి విఫలాయేశ్వరార్పిత కల్పతే పురుషస్యైష సహ్యాత్మా దయితో హిత అనే ఈ శ్లోకంలో. పనిలో పని ఈ ప్రార్థన కొండంత పరమాత్మకి ఓ అణువంత ప్రార్థన కదా. ఈ ప్రార్థనతో ఆయన ప్రసన్నుడు అవుతాడా, వచ్చేస్తాడా, ఈ కష్టాన్ని తీర్చేస్తాడా అనే ప్రశ్నకు కూడా సమాధానం చెప్పేశారు. అవమహ తక్కువ స్థాయిది కావచ్చు, కర్మకల్పోపి అసలు ఇది ప్రార్థనే కాకపోవచ్చు, సరిపోకపోవచ్చు, కానీ ఈశ్వరార్పిత, ఆయనకి సమర్పించాం కదా, కాబట్టి తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది. కల్పతే, ఖచ్చితంగా ఇది ఫలాయ కల్పతే, ఎందుకంటే పురుషస్యైష, ఇది మొత్తం ఆ పరమేశ్వరుడికి పరమాత్మకు సంబంధించినటువంటి క్రియ. కాబట్టి దయిత హిత, అందరికీ ప్రియమైన, అందరికీ హితుడైనటువంటి ఆ పరమాత్మకి సంబంధించిన క్రియ ఫలితాన్ని ఇవ్వటంలో సందేహం లేదు అనే మాట చెప్పేశారు. నావమః కర్మకల్పోపి విఫలాయేశ్వరార్పిత కల్పతే పురుషస్యైష సహ్యాత్మా దయితో హిత అనే ఈ శ్లోకంలో. ఎలాగూ సందర్భం వచ్చింది కదా అని ఒక ముఖ్యమైన విషయాన్ని, ఇంతకుముందు మనకు తెలిసిన విషయాన్నే మరొకసారి చెప్తున్నారు. యథాహి స్కంధశాఖానాం తరోర్మూలావసేచనం ఏవం ఆరాధనం విష్ణో సర్వేషాం ఆత్మనశ్చ అని. ఒక చెట్టు పెరగాలి అంటే, చెట్టుకి ప్రతి అణువుకి బలం చేకూరాలి అంటే ఏం చేస్తాము అంటే, చెట్టులో ప్రతి అణువు చూసి దానికి నీళ్లు చల్లుతామా? చల్లం కదా. చెట్టు తాలూకు వేళ్ళకి నీళ్లు అందేటట్లు చూస్తాము. యథాహి, ఎలాగైతే స్కంధ శాఖానాం, కాండము, కొమ్మలు, ఇవన్నీ కూడా తరోహో లేదా మొత్తం చెట్టు, వీటన్నిటికీ బలం చేకూరటానికి మూలావసేచనం, వేళ్ళకి నీళ్లు అందేటట్లు చూడటం. వేళ్ళకి నీళ్లు చల్లినా చాలు, నీళ్లు అందితే చాలు. తరోర్మూలావసేచనం, ఇంతే చేయాలి. అలాగే ఏవం ఆరాధనం విష్ణో, ఈ జగత్తుకు మొత్తానికి మూలమైనటువంటి శ్రీమన్మహావిష్ణువు యొక్క ఆరాధనం ఇలాంటిదే. ఏవం ఆరాధనం విష్ణో, ఈ ఆరాధనం అనేది జరిగితే సర్వేషాం, అందరికీ జరిగినట్లే, ఆత్మనశ్చ, చివరికి తనకు తాను కూడా జరిగినట్లే. ఎందుకంటే ఆ శ్రీమన్మహావిష్ణువు ఈయనకంటే లేదా చేసే ఈ వ్యక్తి కంటే, జీవుడి కంటే వేరు కాదు కదా. కాబట్టి తనకు కూడా జరిగినట్లే అవుతుంది. కాబట్టి జగన్మూలమైనటువంటి ఆ పరమాత్మకు మాత్రమే మనం ప్రార్థన చేసుకుందాము. అది ఎంత తక్కువైనా సరే, అది చిన్న స్థాయిలో నీళ్లు చల్లినంత మాత్రాన ఉన్నా సరే అది ఫలితాన్ని తప్పనిసరిగా ఇస్తుంది అని చెప్తున్నారు. ఈ భావం మనకు ముందే ఒకసారి వచ్చింది, దాన్ని ఆయన రిపీట్ చేసి చూపిస్తున్నారు. యథాహి స్కంధశాఖానాం తరోర్మూలావసేచనం ఏవం ఆరాధనం విష్ణో సర్వేషాం ఆత్మనశ్చ వా అనే ఈ శ్లోకంలో. దానికే అంటున్నారు చివరిగా, నమస్తుభ్యమనంతాయ దుర్వితర్క్య ఆత్మకర్మణే నిర్గుణాయ గుణేశాయ సత్వస్థాయ చ సాంప్రతం అని. అనంతాయ, అనంతుడైనటువంటి ఓ పరమాత్మ, నీకు నమః, నమస్కారం, తుభ్యం, నీకు నమస్కారము. దుర్వితర్క్య ఆత్మకర్మణే, నువ్వు చేసే పనులు ఎవ్వరూ ఊహించలేరు అనే స్థాయిలో ఉంటాయి. అలాంటి ఎవరూ ఊహించలేనంత పనులు చేసే నీకు దుర్వితర్క్య ఆత్మకర్మణే నీకు నమస్కారము, నమస్తుభ్యం. నమస్తుభ్యం గుణేశాయ, నమస్తుభ్యం నిర్గుణాయ, నిర్గుణుడుగా ఉండేటువంటి ఓ పరమాత్మ నీకు నమస్కారం. అదే సమయంలో గుణేశాయ, 3 గుణాలను నీ అదుపులో ఉంచుకున్నటువంటి పరమాత్మ గుణేశాయ నమస్తుభ్యం, నీకో నమస్కారము. సాంప్రతం, ఇప్పుడు సత్వస్థాయ, సత్వగుణాన్ని ఆశ్రయించుకుని ఉన్నటువంటి ఓ పరమాత్మ నమస్తుభ్యం అని నమస్కారం చేశారు. నమస్తుభ్యం అనంతాయ దుర్వితర్కి ఆత్మకర్మణే
నిర్గుణాయ గుణేశాయ సత్వస్థాయ చ సాంప్రతం అనే ఈ శ్లోకంలో చెప్పదలుచుకున్న విషయాన్ని టూకీగా చెప్పేశారు. నువ్వు ఇప్పుడు సత్వగుణాన్ని ఆశ్రయించుకుని ఉన్నావు. సత్వగుణం అనేది నీ పరిపాలనా గుణం. ఈ పరిపాలనా గుణంలో ఉండే పరిపాలనకు వీలయ్యినటువంటి గుణాన్నే పట్టుకున్నావు కాబట్టి, సత్వోపాధికంగా ఉన్నావు కాబట్టి ఇప్పుడు పరిపాలన అవసరం వచ్చింది, నువ్వు దిగవలసిన అవసరం కూడా వచ్చింది అనే విషయం నీకు విన్నవించుకుంటున్నాము అని టూకీగా చెప్పేశారు. చెప్పి నమస్తుభ్యం అనంతాయ దుర్వితర్క్యాత్మకర్మణే నిర్గుణాయ గుణేశాయ సత్వస్థాయ చ సాంప్రతం అని శ్లోకం చెప్పి బ్రహ్మగారు తన స్తుతిని పూర్తి చేశారు. బ్రహ్మగారు చేసిన ఈ స్తుతితో 50 శ్లోకాలు కలిగినటువంటి అష్టమ స్కంధంలోని అమృతమథనంలోని పంచమాధ్యాయం ఇక్కడికి పూర్తయిపోయింది. పరమాత్మ స్వరూపం గురించే మళ్ళీ వచ్చింది. ఆయన విరాట్ పురుషం, నిష్ప్రపంచ రూపం, ఆయన యొక్క తీరు, ఆయనకు క్రియలను సమర్పిస్తే వచ్చేటువంటి విశేషాలు, వీటి గురించే మళ్ళీ మళ్ళీ వచ్చింది. ఈ అధ్యాయంలో ప్రధానంగా బ్రహ్మగారు చేసినటువంటి స్తుతే ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కువ భాగం ఈయన స్తుతే ఉంది. వాళ్ళు దేవతలందరూ రాక్షసులు గెలుస్తున్నారు, మేమేమో ఓడిపోతున్నాము, దుర్వాస మహర్షి శాపం మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది అని బ్రహ్మగారి దగ్గరికి వెళితే బ్రహ్మగారు అక్కడ ఉండే ఒకసారి స్తుతి చేసుకుని మళ్ళీ వైకుంఠానికి వచ్చి చూస్తే అక్కడ కనిపించకపోతే అక్కడికి ఒకసారి వచ్చి మళ్ళీ స్తుతి చేయటం అనేటువంటి అంశంతోనే ఈ అధ్యాయం అంతా గడిచింది. అధ్యాయంలోని చివరిలో ఉండే ఒక ప్రధానమైన విషయం మనకు చాలా ముఖ్యమైన విషయం. అది నావమః కర్మకల్పోపి విఫలా ఈశ్వరార్పిత కల్పతే పురుషస్యైష సహ్యాత్మా దయితో హిత అనేటువంటి విషయం. ఎంత చిన్న స్థాయి పనైనా చివరికి అసలు కర్మే కాదు, సరి అయిన క్రియే కాదు, సరి అయిన పద్ధతే కాదు అనే స్థాయిలో ఉన్న పరమాత్మకు సమర్పించే మాట అయితే, పరమాత్మకు సమర్పించే స్థాయిలో కనుక అది వెళుతున్నట్లయితే అది విఫలం కాదు అనేది ప్రధానమైన విషయం. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ నహి కళ్యాణకృత్ కచ్చిత్ దుర్గతిం తాత గచ్చతి అనేటువంటి వాక్యాలు ఉన్నాయి కదా. ఆ వాక్యాల యొక్క సమాహార తాత్పర్యాన్ని ఈ వాక్యం తెలియజేస్తుంది. మనం చేసేటువంటి ఏ సత్కర్మైనా చిన్నదైనా కావచ్చు, మనం సాధనలో వేసేటువంటి చిన్నపాటి అడుగైనా కావచ్చు, చిన్నపాటి నిర్ణయం కావచ్చు, చిన్నపాటి సంకల్పం కావచ్చు, ఏమైనా సరే ఆ పరమాత్మకు కనుక సమర్పణ చేసే బుద్ధితో దీనివల్ల నాకు ఫలితం రావాలి అనే ఆలోచనలను పక్కన పెట్టి కనుక మనం చేసేట్లయితే అది తప్పనిసరిగా మనకి జాక్పాట్ని కొట్టిచ్చేసేస్తుంది అని మనకు ధైర్యాన్ని ఇచ్చే, మనకు ఊతమిచ్చేటువంటి శ్లోకం ఇది. ఈ వాక్యాన్ని మనం బాగా దృష్టిలో పెట్టుకుని ఫలితం మీద ఆసక్తిని పక్కన పెట్టడం ఎలా అనేటువంటి ఆలోచనను మనం కొత్తగా చేద్దాము. ఫలితం మీద ఆసక్తి పక్కన పెట్టినా సరే చేసేవన్నీ మంచి పనులుగా చూసుకోవటం ఎలా, ఆ ఈశ్వరుడికి సమర్పణ చేయటం ఎలా అనేటువంటి ఆలోచనలు చేసుకుందాము. మన మనసుల్లో అలాంటి ఆలోచనలు రేగేటట్లుగా చూడవలసిందిగా మాత్రం ఆ భక్తజన మానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఈరోజుకి పారాయణ కార్యక్రమం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే పంచమాధ్యాయే శ్లోకాః. శ్రోత్రాద్దిశో యస్య హృదశ్చఖాని ప్రజజ్ఞిరేఖం పురుషస్య నాభ్యాః ప్రాణేంద్రియాత్మాసు శరీరకేతం ప్రసీదతాం నః సమహావిభూతిః. బలాన్మహేంద్రస్త్రిదశాః ప్రసాదాత్ మన్యోర్గిరీశోధిషణాద్విరించః ఖేభ్యశ్చ ఛందాంస్యర్షయో మేఢ్రతః కః ప్రసీదతాం నః సమహావిభూతిః. శ్రీర్వక్షసః పితరశ్ఛాయయాసన్ ధర్మస్తనాదితరః పృష్ఠతోభూత్ ద్యౌర్యస్య శీర్షోప్సరసో విహారాత్ ప్రసీదతాం నః సమహావిభూతిః.
విప్రోముఖం బ్రహ్మచయస్య గుహ్యం రాజన్య ఆసీద్ భుజయోర్బలంచ ఊర్వోర్విడోజోంఘ్రిరశూద్రవేదశూద్రౌ ప్రసీదతాం నః సమహావిభూతిః లోభోధరాత్ ప్రీతిరుపర్యభూద్యుతిః నస్తః పశవ్యస్పర్శేన కామః భ్రువోర్యమః పక్ష్మభవస్తు కాలః ప్రసీదతాం నః సమహావిభూతిః ద్రవ్యం వయః కర్మగుణాన్ విశేషం యద్యోగమాయా విహితాన్ వదంతి యద్దుర్విభావ్యం ప్రబుధాపబాధం ప్రసీదతాం నః సమహావిభూతిః నమోస్తు తస్మా ఉపశాంతశక్తయే స్వరాజ్యలాభప్రతిపూరితాత్మనే గుణేషు మాయారచితేషు వృత్తిభిః న సజ్జమానాయ నభస్వదూతయే సత్వన్నో దర్శయాత్మానం అస్మత్కరణగోచరం ప్రపన్నానాం దిదృక్షూణాం సస్మితంతే ముఖాంబుజం తైస్తైస్వేచ్ఛాధృతైరూపైః కాలే కాలే స్వయం విభో కర్మ దుర్విషహం యన్నో భగవాంస్తత్కరోతి క్లేశభూర్యల్పసారాణి కర్మాణి విఫలాని చ దేహినాం విషయార్తానాం న తథైవార్పితం త్వయి నావమః కర్మ కల్పోపి విఫలాయేశ్వరార్పితః కల్పతే పురుషస్యైష సహ్యాత్మా దయితో హితః యథా హి స్కంధశాఖానాం తరోర్మూలావసేచనం ఏవమారాధనం విష్ణోః సర్వేషామాత్మనశ్చ సర్వేషామాత్మనశ్చ వా నమస్తుభ్యమనంతాయ దుర్వితర్క్యాత్మకర్మణే నిర్గుణాయ గుణేశాయ సత్వస్థాయ చ సాంప్రతం ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే అమృతమథనే పంచమోऽధ్యాయः అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.